5వ కీర్తన 4వ వచనం. 5వ కీర్తన, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. ఇక్కడ నుంచి అందరూ చదవండమ్మ మనసు పెట్టి. చెడుతనానికి ఆయన దగ్గర ఏ చోటు కూడా, అంటే దేనికైనా దేవుడు అవకాశం ఇస్తాడంట, కానీ చెప్పాలి గట్టిగా, ఇది కోకిల స్వరమైనా దేవుడు వింటాడంట, ఇది గార్ధపు స్వరమైనా దేవుడు వింటాడంట, కానీ చెడుతనంతో నింపబడినటువంటి పాటలు వింటాడంట దేవుడు. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది. అర్థన భాష. కష్టార్జితంతో సంపాదించి తెచ్చినటువంటి రూపాయినా 2 కాసులైన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడంట, కానీ వడ్డీ మీద వడ్డీ, భూచక్ర వడ్డీ, అధిక వడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ కలిపి ద్రవ్యం వడ్డీకి కూడదని దేవుడు చెప్తే వడ్డీ సొమ్ము తీర్చి డబ్బాలు వేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అదేంటి, 2 డబ్బులే కదా. అర్థవుతున్నా మా చిలక మంతేనా? 2 డబ్బులే కదా. మరి 2 డబ్బులు అయినప్పుడు దేవుడు ఎందుకు ఒక సొమ్మును మాత్రమే ఆయన దృష్టి పెడతాడంటే, గుర్తుపెట్టుకోండి, మంచివారిని ఆయన కన్నులు చూస్తాయి. చెప్పాలి గట్టిగా. చెడ్డవారిని